అలా రావాలి. అలాగేనండి. మీరు చెప్పిన టైంకి నాన్నగారి వాళ్ళు వచ్చేస్తారు. చాలా సంతోషం అమ్మా, వస్తాను. చూసావా కన్నయ్య, నాన్న సన్నాయి విని ఆయన ఎంత సంతోషించాడో చూసావా? ఈ విషయం చెప్తే నాన్న అన్నయ్య ఎంత సంతోషిస్తారో. వాళ్ళ సంగీతాన్ని మెచ్చుకోవడమే కాకుండా గుళ్ళో వాయించే అవకాశాన్ని కూడా ఇచ్చారని తెలిస్తే ఇంకెంత సంతోషిస్తారో. శుభమా అని ఈ ఊరికి రాగానే కిట్టుని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఊర్లోకి రాగానే ఇలా జరిగిందేంటా అని చాలా భయపడిపోయాను. ముందు ముందు ఇలాంటివి ఎన్ని జరుగుతాయో అని భయమేసింది. నీ దయ వల్ల అలాంటివేవి జరగకపోగా నాన్న వాళ్ళకి గుడిలో సన్నాయి వాయించే అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్నంతకాలం నాన్న వాళ్ళు ఇలా సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలి కన్నయ్య. ఏంటి, ఏసీలో ఉన్నా కూడా చెమట్లు పడుతున్నాయి. ఏసీ సరిపోవట్లేదా? అమ్మ పుట్టలమ్మ తల్లి, మా మనుషులకి కష్టం వచ్చినప్పుడు కనపడ్డ ప్రతి పుట్టకి చెట్టుకి మొక్కేసుకుంటూ ఉంటాము. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ దేవత కరుణించి కాపాడుతుందో అనే నమ్మకంతో. అలా నా తమ్ముణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు నిన్ను చూశాను, మొక్కుకున్నాను. మా మీద దయ తలచి మా తమ్ముణ్ణి కాపాడావు తల్లి. అందుకే పాలాభిషేకం మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. కుటుంబం మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి తల్లి. శ్యామా
తిరిగి పడిపోయాను. స్వీట్ ఏదైనా తింటే వెంటనే నార్మల్ అయిపోతుంది. ఇంట్లో స్వీట్స్ ఏమీ లేవండి. కిట్టు కిట్టు నీ దగ్గర చాక్లెట్ ఉందిగా ఇవ్వు. పర్వాలేదండి, కొంచెం పంచదారైనా ఉంటే పెట్టండి. ఆ, అలాగేనండి. ఆగమ్మా, ఇదిగోండి చాక్లెట్ తీసుకోండి. ఇది నా కోసం మా అక్క తెచ్చింది. ఏంటి అలా చూస్తున్నారు? నేను మళ్ళీ కొనుక్కుంటానులేండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం వాటర్ ఇస్తారా? అలాగేనండి. తీసుకురా. తీసుకోండి. ఇప్పుడు నాకు నార్మల్గా ఉందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక బయలుదేరతానండి. అయ్యో, ఎలా వెళ్తారండి? బయట నా కారు ఉంది కదండి. ఏంటి, కారు నడుపుకుంటూ వెళ్తారా? వద్దండి, వద్దు. దారిలో మళ్ళీ ఇలాంటి పరిస్థితే వచ్చిందనుకోండి, చాలా ప్రమాదం అండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. అలాగేనండి. ఏమైందండి? నా ఫోన్ ఎక్కడో పడిపోయినట్టుందండి. నాన్నా మమ్మీ, డాడీ ఏమైనా ఫోన్ చేశారా? లేదురా, ఆయన కోసమే ఎదురు చూస్తున్నా. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా డాడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నా ఫోన్ ఇస్తాను, చెయ్యండి. మీ డాడీ నా ఫోను? కాదు మమ్మీ, ఏదో అన్నోన్ నంబర్. ఏమైందండి? కొత్త నెంబర్ కదా, మా వాడు కట్ చేశాడు. మళ్ళీ ట్రై చేస్తాను. ఏమై ఉంటుంది డాడీకి? నేను కట్ చేసినా కూడా ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఏదో అర్జెంట్ కాల్ అయి ఉంటుంది. హలో, ఎవరు? నాన్న అఖిల్, నేను. మమ్మీ, డాడీ 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 ఎక్కడున్నారు? వెంటనే బయలుదేరి అక్కడికి వస్తాను. మమ్మీ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. డాడీ ఎక్కడున్నారు చెప్పారు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను కూడా వస్తాను, పద నాన్నా. నువ్వెందుకు మమ్మీ? నేను వెళ్ళి తీసుకొస్తాను. లేదు నాన్నా, ఆయన్ని కళ్ళారా చూసేంత వరకు నాకు ప్రాణం నిలవదు. నేను కూడా వస్తాను, పద. సరే అన్నయ్య. అమ్మా, అమ్మా, ఇది తీసుకెళ్ళి ఆయనకివ్వు. తింటారంటావా? కళ్ళు తిరిగి పడిపోయారు కదమ్మా, నీరసంగా ఉంటుంది. నువ్వు వెళ్ళివ్వు.
కూతురు పెళ్లి చేయడానికి వచ్చినా కూడా సంగీత సాధన ఆపలేదు మీ బాబాయ్ గారు. ఇదేంటి ఆనంద గజపతి వర్మ ఇక్కడున్నాడు? ఏంటండి ఆగిపోయారు? అది యాక్చువల్గా ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి. నేను మాట్లాడేసి వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే. ఆనంద్ వర్మ ఇక్కడి నుంచి వెళ్లే వరకు నేను లోపలికి వెళ్ళకూడదు. ఈయనేంటి ఇక్కడున్నారు? శ్యామ ఏదో కొంప ముంచే ప్రోగ్రాం పెట్టినట్టుంది. ముంచకుండా నేను చూసుకుంటానుగా. గురువమ్మ గారు ఇలా రండి రండి. ఏంటే శ్యామా, ఆనంద్ గజపతి వర్మ గారిని మీ ఇంటికెందుకు తీసుకొచ్చావు? నేను తీసుకురాలేదు గురువమ్మ. మరెందుకు వచ్చారు ఆయన? ఏం జరిగింది? ఏం జరిగిందంటే అది జరిగింది గురువమ్మ. తనని కాపాడింది శ్యామ అనే విషయం ఆనంద్ వర్మకి తెలిస్తే శ్యామకి ఎంత డబ్బైనా ఇవ్వడానికి వెనకాడ్డు. అప్పుడు ఆ డబ్బుతో శ్యామ నా అప్పు తీర్చేసి వెళ్లిపోతుంది. శ్యామ లేకపోతే రూపారాణి పరిస్థితి ఏంటి? ఎలా ప్రోగ్రామ్స్ ఇస్తుంది? తెలియనివ్వకూడదు. శ్యామనే ఆనందవర్మని కాపాడిందన్న విషయం వాళ్ళకి తెలియనివ్వకూడదు. గురువమ్మ, మీరు ఒక సాయం చేస్తారా? ఏం చేయాలి? నేను ఆనందవర్మ గారికి ఎదురుపడితే లేనిపోని సమస్యలు వస్తాయని నేను ఆయన కంట పడకుండా ఈ రూమ్ లోనే ఉన్నాను. ఇప్పుడు ఆయన్ని తీసుకువెళ్ళడానికి వాళ్ళు వస్తారంట. నాకు భయంగా ఉంది. ఇప్పుడు కనుక వాళ్ళొచ్చి నన్ను చూస్తే ఏముంది? గ్యారంటీగా పెద్ద గొడవ అవుతుంది. ఆయన్ని తీసుకెళ్లడం కోసం ఖచ్చితంగా వసంత్ కూడా వస్తుంది. వసంతతో పాటు ఖచ్చితంగా ఐశ్వర్య కూడా వస్తుంది. వాళ్ళిద్దరూ గనక నీ మొహం చూసారా అగ్గి మీద గుగ్గిలం అవుతారు. నానా రచ్చ చేస్తారు. గురువమ్మ, అలాంటివేం జరగకుండా మీరే కాపాడాలి. కాపాడతా, తప్పదు కదా. ఎంతైనా ఒక ఊరి వాళ్ళం, తప్పకుండా కాపాడతా. మీరొక పని చేయండి. ఆయన చూడకుండా మీరు దొడ్డిదారి నుంచి బయటికి వెళ్ళిపోండి. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి. అలాగే గురువమ్మ.
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతిరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం రమితం మధురం మధురాధిపతిరఖిలం మధురం. ఏంటమ్మా ఆపేశావు? పాడు. అచ్చన్ రూపారాణిలా పాడుతున్నావు తెలుసా? పాడు. నేను రూపారాణిలా పాడడం ఏంటండి? నాకు అసలు సంగీతమే రాదు. ఇందాక మీరు పాడిన పాట గుర్తొచ్చి ఏదో కోని రాగం తీస్తున్నాను అంతే. నా గొంతుకి రూపారాణి గొంతుకి ఎక్కడో కొద్దిగా పోలకుండా ఉంటుంది. అందుకే మీరు అలా అనుకుని ఉంటారు. మనుషుల్ని పోలిన మనుషులున్నట్టుగా గొంతుని పోలిన గొంతులుండవమ్మా. ఒకవేళ ఉన్నా చాలా దగ్గరగా ఉంటాయి. బాలుగారి గొంతుకు దగ్గరగా పాడేవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ఏదో ఒక స్వరం దగ్గర తేలిపోతుంది. అది బాలుగారి గొంతు కాదు అని తెలిసిపోతుంది. కానీ నీ గొంతులో నుంచి వచ్చే సప్తస్వరాల్లోని ప్రతి స్వరం అచ్చన్ రూపారాణి గొంతులో నుంచి వచ్చే స్వరంలాగే ఉంది. సంగీతం నేర్చుకోకుండానే అంత శృతిబద్ధంగా అంత అద్భుతంగా పాడగలుగుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నీ తడబాటు టెన్షన్ చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వేదో నిజం దాస్తున్నావో అనిపిస్తోంది. భగవంతుడి సన్నిధిలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పకూడదు. భగవంతుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. చెప్తానండి, నిజం చెప్తాను. నేను గురువమ్మ దగ్గర అప్పు చేస్తానండి. అదండి నా పరిస్థితి. నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చేసిన అప్పుని తీర్చడం కోసం నేను అలా పాటలు పాడుతున్నాను. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మా కుటుంబం వేదన పడుతుందండి. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి. భయపడకమ్మా. ఈ విషయం నేను ఎవ్వరికి చెప్పనని నేను నీకు మాటిస్తున్నాను. కానీ నీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఒక గాయకుడిగా నాకు చాలా బాధేస్తుందమ్మా. ఏ కళాకారుడైనా తన కళతో తనకి పేరు గుర్తింపు రావాలని కోరుకుంటాడు. కాని నువ్వు నీ కళతో మరొకరికి పేరు గుర్తింపు డబ్బు తెచ్చిపెడుతున్నావు. ఆ భగవంతుడి దయ వల్ల నీ పేరుతోనే నీ గొంతు వినపడే రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను.
శుభం. వస్తుంది, తప్పకుండా వస్తుంది. వస్తానమ్మా. కోనేటి స్నానం చేసి స్వామివారికి కళ్యాణ గజమాల సమర్పిస్తే పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగిపోతుంది. కోనేటి స్నానం పెళ్లి కొడుకు ఒక్కడే చేస్తే చాలా. థ్యాంక్ గాడ్ రక్షించావు. మేమిక్కడే కూర్చుంటాం, నువ్వెళ్ళి కోనేటి స్నానం చేసిరా. అలాగే మమ్మీ. ఇదిగో నాన్న, స్నానమయ్యాక ఈ పట్టుబట్టలు కట్టుకున్రా. ఓకే మమ్మీ. అందమైన వాడులే నందగోప బాలుడే గోపికలనేస్తవే నల్లనయ్యా వేణుగానలోలుడే ముద్దు గోవిందుడే గోవర్ధనధారి చల్లనయ్యా. రూపారాణి గొంతులా ఉంది. ఈ టైంలో రూపారాణి ఎక్కడ పాడుతున్నట్టు? రూపారాణి గుడికొచ్చిందా? ఎన్నని చెప్పను ఏమని చెప్పను అల్లరి కృష్ణుని లీలలను. ఎక్సలెంట్. రూపారాణి వాయిస్ తర్వాతే ఎవరి వాయిస్ అయినా. పోతన్న కైతల్లో పొంగాడు గంగల్ని భాగవత భావముగా స్నేహ సుగంధాన్ని పెంచాడు ప్రేమగా కుచేలునికి పెన్నిధిగా ప్రేరణ పొందిన పాండురంగడికి మోక్షమిచ్చెను దేవుడిగా. పాట ఆగిపోయిందేంటి? రూపారాణి ఇక్కడే ఉందా? అమ్మో, అఖిల్ బాబు నా పాట వినేశారో ఏమో. కరెంటు పోయింది. అఖిల్ బాబు ఎంత భయపడుతున్నాడో ఏంటో. పదండి కోనేటి దగ్గరికి వెళ్దాం. అఖిల్ బాబుకి ఏమవుతుంది? షష్ఠి పూర్తి రోజులాగా అవుతుందా? అఖిల్ బాబు అఖిల్, అమ్మో, వీళ్ళ అమ్మగారు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు గనక నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? నాన్న అఖిల్, 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 నీకేం కాలేదు కదా? అఖిల్, ఏం కాలేదు మమ్మీ. తూలి పడబోయాను. సమయానికి ఎవరో వచ్చి నన్ను కాపాడారు. ఎవరు కాపాడారు నాన్న? ఎవరో వచ్చి కాపాడినట్టుగా నాకు అనిపించింది. ఆ దేవుడే వచ్చి నిన్ను కాపాడి ఉంటాడులే నాన్న. ఇప్పుడు నీకు బానే ఉంది కదా? బానే ఉంది మమ్మీ. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను స్నానం చేసి వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే నాన్న, పదండి. కోనేటి స్నానం అయిందమ్మా? అయిందండి. దోసెడు తులసి దళాలు తీసుకెళ్లి స్వామివారికి సమర్పించమ్మా. అలాగేనండి. అఖిల్ బాబు
వాళ్ళు గుళ్ళోకి వచ్చే లోపల ఈ తులసి దళాలు స్వామివారికి సమర్పించి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హరి ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. హరి ఓం. అందరూ కూర్చోండి. తొందరగా పరమాన్నం చేయాలి కదా, పదండి. పరమాన్నమా? అవునమ్మా, నీ చేతులతో నువ్వు పొంగలి వండి స్వామివారికి నైవేద్యం పెట్టించి ఆ ప్రసాదం అఖిల్ చేత తినిపించావనుకో, వాడు జీవితాంతం నీ చెయ్యి వదలడు. ఆహా, ప్రసాదం అమృతంలా ఉంది. తను ఎంతో భక్తితో చేసింది కదా, అందుకే అంత రుచి వచ్చింది. ఈ పొంగలిలో పాలు బెల్లం ఎలా కలగలిసిపోయాయో అలా ఈ పొంగలి చేసిన తను నువ్వు అలా కలగలిసిపోవాలి. బాబు, ఇది కళ్యాణ గజమాలకు సంబంధించిన ప్రసాదం. ఇదిగోనమ్మా. అమ్మా, ఇవి అమ్మవారి శేషవస్త్రాలు. ఈ శేషవస్త్రాలు
రేపు పసుపు కొట్టే రోజు పెళ్లి కూతురు కట్టించండి. పెళ్లి కూతురు చేత ఈ చీర కట్టించి పసుపు కొట్టించారు అంటే ఇక ఏ ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి దయ వల్ల పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుంది.